హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పెరుగువడ. పప్పు నానబెట్టడం, రుబ్బడం ఇవేమీ లేకుండా మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ పెరుగువడలు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో చాలా చల్లగా ఏదైనా తినాలనుకున్నా, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కానీ, పోట్లాక్స్ లాంటివి జరిగినప్పుడు చేసుకొని తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా ఇన్స్టెంట్ పెరుగువడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నూనె వేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని కచ్చాపచ్చగా దంచేసుకుని వేస్తున్నాను. అలాగే ఇందులో 3-4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా ఇందులో 2-3 ఎండుమిర్చి కూడా తుంపి వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఇప్పుడు ఈ పోపుని పక్కన పెట్టేసుకోండి. దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసేసుకుని దీంట్లో 4 కప్పుల పెరుగు వేసుకోవాలి. పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. 4 కప్పుల పెరుగు వేసేసుకుని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగునైతే బాగా బీట్ చేయాలండి. ఎక్కడొక్కడ గడ్డలు లేకుండా బాగా బీట్ చేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో వేసేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి. అలాగే పెరుగు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. నేను ఆవు పాలు తీసుకున్నాను కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అదే కొంచెం చిక్కటి పెరుగు అయితే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్ 120 గ్రాముల శనగపిండి, అలాగే అరకప్పు గోధుమ పిండి, వెయిట్లో వచ్చేసి 60 గ్రామ్స్ 60 గ్రాముల గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకా కొంచెం వంట సోడా, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ వంట సోడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే ముందు కొంచెమే వేసుకోండి. కావాలంటే పిండి కలిపిన తర్వాత చెక్ చేసుకుని చివరిలో అయినా వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా, అలానే మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. నాకైతే 1 కప్పు నీళ్ళు పట్టాయండి. నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దు. చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పిండిని 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అంటే నూనె కాగినంతసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి. వంట సోడా సరిపోయిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా పొంగుతూ వచ్చింది కదా, అంటే మనం వేసిన సోడా కరెక్ట్గా సరిపోయినట్లే. నూనె అయితే మరీ వేడెక్కిపోకూడదు, కొంచెం మధ్యస్థంగా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి. నాకైతే గరిటతో కంటే కూడా చేత్తో వేయడమే ఈజీగా ఉంటుంది. మరి పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి. అలాగే మరి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇవి వేగడానికి కొంచెం స్పేషియస్గా ఉంటేనే ఇవి బాగా పొంగుతాయి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి అటు ఇటు కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ రంగు వచ్చేంత వరకు వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన పునుగులన్నీ వేసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద బౌల్, వెడల్పుగా ఉన్న ఒక పెద్ద బౌల్లో గోరువెచ్చటి నీళ్ళు పోసుకోవాలి. మరీ వేడివి కాదు, చల్లటివి కాదు, గోరువెచ్చటి నీళ్ళు పోసేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి సాల్ట్ ఈ నీళ్ళలో బాగా కరిగేలాగా కలుపుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న పునుగులు వేసేసుకోవాలి. మీకు కావాలంటే కొన్ని పునుగులు తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయి. నేనైతే మొత్తం వేసేసాను. నీళ్ళల్లో ఒకసారి ఇవి మునిగేలాగా స్పూన్తో లోపలికి నొక్కి పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టేసుకోండి. బాగా నానతాయి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నేనైతే 20 మినిట్స్ నానబెట్టాను. చూడండి ఎంత బాగా ఉబ్బాయో కదా నీళ్లు పీల్చుకుని. ఇందులో నుంచి నీళ్ళు లైట్గా ప్రెస్ చేయండి, మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. లైట్గా ప్రెస్ చేసేసుకుని మరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. నీళ్ళు అన్నీ పిండేయొద్దు, లైట్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసి అన్నీ కూడా నీళ్ళలో నుంచి తీసేసుకోవాలి. నేనైతే వీటిని ఒక ట్రేలో సెట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా పెరుగులో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇంటికి గెస్ట్లు వస్తున్నారని ట్రేలో సెట్ చేశాను. పైనుంచి
మనం ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టాం కదా, పోపు వేసిన పెరుగు, ఆ పెరుగు చల్లటి పెరుగు పోసేసుకోవాలి. నాకైతే ఇది ఒక పెద్ద ట్రే వచ్చింది, అలాగే ఒక చిన్న ట్రే, 2 ట్రేలకి వచ్చింది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. కొంచెం ఇందులో పోసి కొంచెం అందులో పోస్తున్నాను. పైన గార్నిషింగ్ కోసం నేనైతే క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా కొంచెం బూందీ అయినా సేవ్ అయినా వేసుకోవచ్చు. ఈ బూందీ తినేటప్పుడు వేసుకుంటే ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. ఇలా సెట్ చేసేసి ఒక్క అరగంట పాటు పక్కన పెట్టేసామంటే ఈ పునుగులు పెరుగును పీల్చుకుని బాగా టేస్టీగా అవుతాయి. ఒక్క అరగంట పాటు, కనీసం అరగంట పాటు అయినా పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ పెరుగువడలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని అయితే నార్త్ సైడ్ దహీ బల్లా అంటారు. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే కొంచెం మన పెరుగువడలకి దగ్గరగా ఉండేలాగా టేస్ట్ ఆ విధంగా ట్రై చేశాను. నిజంగా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు మన పెరుగువడలే చేసుకొని తింటుంటాం కదా, ఒక్కసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.